అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, ఉదయాన్నే పని అంతా అయిపోయిందనమాట, పూజ కూడా అయిపోయింది. వాకింగ్ చేస్తున్నాను అనమాట. నేను నిన్న చెప్పాను కదట్టి మా ఊరు పక్కన భార్యని చంపేసేలాగా అని చెప్పేసి అది చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఫ్రెండ్స్, పొట్టోళ్ళు గెట్టోళ్ళు అంటారు కదా, పెద్దోళ్ళు ఎందుకంటారా ఆ మాట అని అనిపించింది. నిజంగా ఫ్రెండ్స్, అది పెద్దోళ్ళు ఏ ముహూర్తన అది అలా అంటారో కానీ పొట్టోళ్ళు ఎప్పుడైనా గెట్టోళ్ళు అని దాని గురించి చెప్పాలనుకుంటున్నా. నువ్వు కొంతమంది అంటున్నారు, ఎన్నిసార్లు నేను వాళ్ళకి ఎవరిచ్చినా నువ్వు ఆడోళ్ళని తిడుతున్నావు అక్క, మగోళ్ళని ఏమంటలేదక్క అంటున్నారు. నేను మగోళ్ళని కూడా తిడతాను, తిట్టుకుండా ఏమి ఉండను. వాళ్ళేమి ఎక్కువ, ఆడవాళ్ళేమి తక్కువని కాదు. నీకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ పదే పదే అదే అడుగుతూ ఉంటారు. ఏం చేసేది చెప్పండి. నేను మీకు ఇంకా పొద్దుగూకులు అడిగే పని లేకుండా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక 100%లో 70% మగోళ్ళు మంచోళ్ళు ఉంటే 30% ఆడోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. అలాగే లేడీస్లో 70% చెడ్డోళ్ళు ఉంటే 30% మంచోళ్ళు ఉంటారు. ఇక మీరు అర్థం చేసుకోండి. ఇంక నాకు పొద్దుగూకులు ఊరికి అలా పెట్టమాకండి. ఆడోళ్ళు కష్టపడలేదా అంటే అమ్మో బోల్డ్ మంది ఉన్నారు. కష్టపడేవాళ్ళు, ఫ్యామిలీని చూసుకునేవాళ్ళు, చాలా మంచోళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పను. అందుకే 30% అని చెప్పేసాను అంటుంది. మీకు అర్థం కావాలని అలా చెప్పాను. తర్వాత వచ్చేసి నేను అసలుకి ఈరోజు వేరేది చెప్పాలనుకున్నాను, ఎందుకంటే నా కళ్ళతోటి చూసింది అది. కాకపోతే ఏంటంటే ఇది చెప్దాంలే అని చెప్పేసాను, ఇది కూడా అందరికి తెలియాలి అని చెప్పేసని నేను మొన్నటి వీడియోలో అయితే చెప్పాను అనమాట ఊరు పేరు. ఇప్పుడైతే ఊరు పేరు చెప్పాలనుకోవట్లేదు, వాళ్ళ క్యాస్ట్ గురించి కూడా కాదు. నాకు ఆ అన్నయ్య తెలుసు అనమాట. అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా, పొగాకు కంపెనీ అంటే మీరు మళ్ళీ వేరే రకంగా అర్థం చేసుకుంటున్నారని నేను క్లారిటీగా చెప్తున్నా. పొగాకు కంపెనీ, మేము పొగాకు కంపెనీకి వెళ్ళేటప్పుడు నాకు తెలుసు ఆ అన్నయ్య. వాళ్ళ అక్కయ్య తెలుసు, వాళ్ళ తమ్ముడు తెలుసు, ఆ అన్నయ్య తెలుసు. కాకపోతే వాళ్ళు ఫ్యామిలీ అంతా కొద్దిగా పొట్టోళ్ళేనమాట. ఎంత ఒక 4 అడుగులు అంతే, అట్నే ఉంటారు, పొట్టోళ్ళేనమాట. అయితే మేము చిన్నప్పుడు అని చూస్తున్నాం కదా, మేమేమో లైన్ పిల్లలకంటే పొగాకు అది తీసుకెళ్ళి బల్లల మీద పెట్టడానికి అలా పోయేవాళ్ళం. ఆ అన్నయ్య వాళ్ళేమో ముఠా పని, పంపు కొట్టేది, అలా ముఠా పని అనమాట. తెలుసు అన్నయ్య వాళ్ళు పెద్దోళ్ళే. అయితే ఆ అన్నయ్య వాళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఆ అన్నయ్య భార్య, ఇక వాళ్ళ పెళ్ళైన తర్వాత వాళ్ళైతే పనులు మానుకున్నారు. ఇంకా అన్నయ్య భార్య బాగానే ఉంది, పెళ్ళైన కొత్తల్లో బాగానే ఉన్నారు, అంత బాగానే ఇద్దరు ఒకళ్ళు పిల్లలు కూడా వాళ్ళకి, అంత బాగానే జరిగిపోతుంది. మరి ఎందుకో ఏమో ఈ అన్నయ్య పొట్టుగా ఉండాడనో మరి ఎట్టడి సంగతనో తెలియదు ఫ్రెండ్స్. ఆమె అయితే పొరపాటు పని చేస్తుంది, అది కూడా వేరే క్యాస్ట్ తోటి. అంటే వీళ్ళేమో కొద్దిగా ఎక్కువ కులం, ఎవరు ఈ ఆడ మనిషిది ఎక్కువ కులం, మగ మనిషిది కొద్దిగా తక్కువ కులం అనమాట. క్యాస్ట్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పకూడదు అనుకున్నా కానీ చెప్తున్నా. ఎందుకంటే అలా అంటే ఎక్కువ తప్పుదు, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఎక్కువ లేడీస్ కానీ జెంట్స్ కానీ ఫ్రెండ్స్ క్యాస్ట్ వాళ్ళు ఇష్టపడరు. ఒక అమ్మాయిదన్నా హై క్లాస్ ఉంటే అబ్బాయిది కొద్దిగా లో క్లాసు ఇష్టపడతారు, లేదా అబ్బాయిది హై క్లాస్ అయితే అమ్మాయి లో క్లాస్, అట్లా ఎందుకో మరి తెలియదు కానీ కొద్దిగా అలా ఇష్టపడతా ఉంటారనమాట. మరి అదేందుకో నాకు తెలియదు, అందుకనే చెప్తున్నాను అలా. అయితే వాళ్ళకి ఎప్పుడాంచో ఉంది, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచో ఉందన్నమాట. అది తెలుస్తూ ఉంది. ఇంకా వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు కానీ భర్త దాకా అయితే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే తెలిస్తే ఊరుకోరు కదా అని చెప్పేసని. తర్వాత ఏమైందంటే ఫ్రెండ్స్, ఆ అన్నయ్యకి ఎవరో చెప్పారో లేకపోతే ఈ అమ్మాయిలో మార్పు వచ్చిందో ఎట్టడి సంగతో తెలియదు కానీ ఆ అన్నయ్యకి తెలిసింది. తెలిసినప్పుడు మామూలుగా ఒకసారి ఆ అమ్మాయిని హెచ్చరించాడు. ఏంటమ్మా ఇది కరెక్ట్ కాదు, వద్దమ్మా, మనకు పిల్లలు ఉన్నారు, కాపురం కావాలి, నేను మగ మనిషిని నలుగురిలోకి వెళ్ళి తిరగాలి,
అది ఏదన్నా నాకు అనుమానం వచ్చింది, వద్దమ్మా ఆ పని, ఏదన్నా నీ మనసులో తుడిసే వద్దనంటే చూసి పట్టుకో పొట్టోడా అట్టా ఎట్టని వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా ఘర్షణ అవుతూ ఉందన్నమాట. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ అయ్యేటప్పుడు ఏంటంటే ఎక్కువ ఆమె ఇక ఈయన్ని పట్టించుకోవటం మానేసింది, ఈ అన్నయ్యని పట్టించుకోవటం మానేసి అవతల వ్యక్తి ఉన్నాడు కదా ఆయనతోటి ఎక్కువగా ప్రేమగా ఉంటుందన్నమాట. 1-2 సార్లు చెప్పాడు కానీ వినలేదు ఆమె. ఇక చూశాడు ఏ మాత్రం వాళ్ళకి రావట్లేదు, వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనుకున్నాడు. అసలు పట్టుకోవాలని కూడా ఆ అన్నయ్య మనసులో వేరే ఉంది. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి ఏముంది అంతకుముందు పట్టుకొని చూపియాను అందనమాట. ఇట్ట అందని చెప్పేసని ఏ మగోడికైనా ఫ్రెండ్స్ ఆడ మనిషి తప్పు చేసేటప్పుడు ఏదన్నా అనుమానం వస్తే ఎందుకు ఇలా అనుమానం, నేనేం చేస్తున్నానయ్యా నీకు కాకుండా అని చెప్పుకోవాలి. కానీ నీకు చేతనైతే పట్టుకో, నీకు దమ్ముంటే చూసుకో, నీకు ధనియాలు ఉంటే కాసుకో అంటే మగోడు ఇగో టచ్ అయ్యి మనం ఏం చేయకపోయినా దారిని పోతున్నా ఎవడన్నా దిక్కుమలిన కొడుకు ఎవడన్నా మన కళ్ళు చూసినా వినా వాడికి మనకు సంబంధం ఉందని కట్టేస్తారనమాట. అందుకని చెప్తున్నాను నేను. ఇక్కడ నేను సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. మనం గిన్నెలు తోముతాం కదా సోపు, ఆ సోపులో నేను సాల్ట్ వేస్తున్నాను. ఎందుకంటే గిన్నెలు అనేవి నీసు వాసన రావన్నమాట. సోపు సాల్ట్ నేను ఎప్పుడైనా ఇలానే కలిపి తోముతూ ఉంటాను. అందుకని చెప్పేసి ఏది కొద్దిగా మనం ఏదన్నా చేపల కూర అది వండుకున్నా నీసు వాసన అనేది రావు, వాటర్ బాటిల్ కానీ ఏ అయినా కానీ. అందుకని చెప్తున్నాను. అయితే ఆ అన్నయ్య వాళ్ళని పొలం దగ్గర గెడ్డం దగ్గర వాళ్ళిద్దరినే రెడ్ హ్యాండెడ్గా ఏంటంటే గెడ్డం దగ్గర వాళ్ళిద్దరినే రెడ్ హ్యాండెడ్గా అయితే పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత ఎవరికి 10 మంది పిలిచి చూపియటమే అట్ట చేయలే అన్నయ్య, లేదా ఒక నలుగురు చెప్పి గోల్ చేయలే. ఆయన పట్టుకోవటమే అసలు చెప్పలేమన్నమాట. అంటే నాకు చంపేయడం తెలుసు కానీ ఇద్దరిని అంటే ఒకళ్ళనైతే ప్రాణాలతో ఉన్నారు, మరి మగ మనిషి తలకాయ తీసుకెళ్ళింది వాళ్ళ భార్య తలకాయ తీసుకెళ్ళింది నాకు సరిగా, అంటే చిన్నదాన్ని కదా గుర్తులేదు, సరిగా ఐడియా లేదు. మగ మనిషినే ఆడ మనిషి తలకాయ ఒకదాన్ని నరికేశాడు, మరి అవతలదో యువతలదో చెయ్యి కూడా ఒకటి నరికేశాడు అనమాట. ఆ తలకాయని ఆ చెయ్యిని గోతంలో వేసుకొని నేరుగా మా ఊరు పోలీస్ స్టేషన్కే తీసుకొచ్చాడు అనమాట. తీసుకొచ్చి లొంగిపోయాడు. వాళ్ళ ఊరిలో పోలీస్ స్టేషన్ లేదు, మా ఊరిలో ఉందన్నమాట. తీసుకొచ్చి నేరుగా స్టేషన్ దగ్గరికే వచ్చాడు. స్టేషన్ దగ్గరికి వచ్చి నేరుగా స్టేషన్ ముందు టేబుల్ ఉంటుంది కదా దాని మీద తలకాయి ఆ చెయ్యి 2 పెట్టేసి నా భార్య ఇలా చేసింది సార్, నేను ఇలా చేశాను, నేను లొంగిపోతున్నానని చెప్పేసి లొంగిపోయాడు. తర్వాత అన్నయ్యని జైలుకి పంపించేశారనమాట. జైలుకి పంపించేసి కొన్ని సంవత్సరాలు నెలలో మొత్తానికి ఉన్నాడు అక్కడే. తర్వాత బయటకు వచ్చాడు, ఆ పిల్లల్ని హ్యాపీగా చూసుకుంటున్నాడు అనమాట. తర్వాత మళ్ళీ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడో లేదో తెలియదు అనమాట. మేము ఎందుకంటే ఇంకా అంతగా మనకు తెలియదు, ఇంక మనం పొగా కంపెనీ పని మానుకున్నాము, ఇంకా మనకు ఐడియా లేదు, తెలియదు. ఇది నేను ఎంతో చెప్తున్నానంటే ఈ మాట ఇలా ఆడ మనిషి మగోడు అన్నీ తెచ్చిచ్చిన బలిసి తను తప్పు చేస్తా మగోడిది తప్పని ఏళ్ళెత్తి చూపించేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. కానీ ఈ అన్నయ్య చేసినట్టు అందరూ చేయలేరు. ఎందుకంటే పొట్టోళ్ళకి నిజంగా కోపం ఎక్కువ, చాలా బీభత్సమైన కోపం అన్నమాట. వాళ్ళు ఆ నిమిషాన్ని ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, అంత ఇది. అందుకే పెద్దోళ్ళు అనేది పొట్టోడైనా వాడు గెట్టోడురా అని అంటారు కదా గబాలన, అదనమాట. కానీ కొంతమంది భార్య అలా చేస్తుందని తెలిసి కూడా ఆ సంపాదన మీద ఆధారపడే మగోళ్ళు కూడా ఉన్నారు, అలాంటి ఎదవులు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పను. భర్తను లెక్క చేయకుండా నేను ఇంతే, ఇష్టమైతే ఉండమంటే ఉంటా, కష్టమైతే వెళ్ళిపోతా, నష్టం ఏం లేదు, నేను ఆ పనికి పోయి 1000 రూపాయలు తెచ్చుకుంటున్నా, ఈ పనికి పోయి 500 తెచ్చుకుంటున్నా, నువ్వే చేస్తావు అట్టా ఎట్టని మగోళ్ళని బెదిరించి ఉంచుకున్నోడిని ఇంటికి తీసుకొచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ కళ్ళతోటి ఎంతమందిని చూస్తున్నాము ఫ్రెండ్స్, చూడకుండా ఏం లేము కదా. నేను అలా జరిగేయే నేను మీకు చెప్తున్నా, లేదు నా ఇష్టపూర్వకంగా ఏదన్నా చెప్పటాలు, లేదా నా ఇష్టపూర్వకంగా ఇంకోటి ఏమన్నా కామిచ్చుకొని చెప్పటాలు అట్ట లేవు, రియల్గా జరుగుతున్నాయి.
అర్థమైందా? ఇంటిగాళ్ళోళ్ళు కూడా, నేను నిజంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఇల్లు రెంట్కి ఇచ్చేవాళ్ళు కూడా డబ్బులు చూసుకుంటున్నారు కానీ వాళ్ళు ఏమైపోతే మనకెందుకు, ఎట్టుంటే మనకెందుకు, మనకు కావాల్సింది రెంటు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కొంతమంది. అలాంటప్పుడు వాళ్ళు ఒకళ్ళని తెచ్చుకున్నా ఇద్దరిని తెచ్చుకున్నా కానీ వీళ్ళు ఆలోచించట్లా. వాళ్ళకి కావాల్సింది రెంటే కదా, మేము రెంట్ ఇస్తున్నాం, మాకు కావాల్సింది రెంటే కదా, వాళ్ళు ఎవరిని తెచ్చుకుంటే మాకెందుకు, మొగుడే ఇష్టపడ్డప్పుడు మేమెంత అనే అట్ట ఆలోచిస్తున్నారనమాట. మొగుడు పిల్లలు అడ్డం ఆడవాళ్ళకి, అంతే. కొంతమందికి, మళ్ళీ అందరినీ అంటలేదు నేను, కొంతమందికి. అదొకటి. ఇంకోటి చెప్తానేనండి, ఒకవేళ భార్య తప్పు చేస్తుందని తెలిసినప్పుడు దాన్ని పెట్టుకుంటే ఫస్ట్లోనే అదుపులో పెట్టుకోవాలి. అర్థమైందా? లేదు అదుపులో పెట్టుకోలేనన్నప్పుడు వెనకది, ముందుది, పైది 3 మూసుకొని మగ మనిషి కూర్చోవాలి, అంతే. అంతేగాని నాకు అలా ఎల్లమ్మ చెప్పింది, ఈ పుల్లమ్మ చెప్పింది, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని ఒకళ్ళ మీద చెప్పటం, అది మగోళ్ళ లక్షణం అనిపించుకోదు. ఇంకొకటి కూడా ఏంటంటే, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా చేయండి తప్పులు, అది ఎవరెవరిష్టం అబ్బా, ఎవరేం బీకలేరు. ఇప్పుడు అంటున్నారు కదా, హైకోర్టే తీర్పిచ్చిందంట, ఒక లేడీసు జెంట్స్ ఎవరితోటైనా ఇష్టపడి ఎవరితోటైనా ఉండొచ్చు అంట, కేసు లేదు బొందా లేదంట. మరీ ఎక్కువైపోయినాయి ఇలాంటప్పుడు ఇలాంటి కేసులు కూడా. అది ఎవరెవరిష్టం. కానీ దయచేసి బెడ్ల మీద ఒట్టేయమాకండి, అర్థమైందా? మీరు తప్పులు మీరు చెయ్యండి, కానీ పిల్లల మీద మాత్రం ఒట్టేయమాకండి. నేను పోలేదు, రామ నాకు తెలియదు, నాకు అసలుకి ఏ సంబంధం లేదు, నా మీద అంటగట్టారు అట్టా ఎట్టని పసిబిడ్డల మీద, లేదా పెళ్ళిడికి వచ్చిన పిల్లల మీద అయినా, లేదా చదువుకునే పిల్లల మీద అయినా అసలు కొట్టేయకూడదు. బెడ్ల మీద అసలు కొట్టేయకూడదు. ఒక గాలి ముండెట్నే పిల్ల మీద ఒట్టేసి పిల్లని దూరం చేసుకుంది. అందుకనే నేను చెప్తున్నాను అనమాట, బెడ్ల మీద తప్పు చేయండి అబ్బా, అది ఎవరెవరిష్టం. అడిగే హక్కు కోర్టే లేదంది, ఇంక మనుషులు మనమెంత తొక్క. అంతేగాని కాకపోతే ఏంటంటే బెడ్ల మీద ఒట్టేయొద్దు, మీ పని మీరు చేసుకుంటా పోండి. అంతేగాని మగోడి సవాల్ ఎసరొద్దు. చూస్తే పట్టుకోవాయా, లేకపోతే లేదు అట్టా ఎట్టని. కానీ నువ్వు తప్పు చేస్తున్నా నేనైతే ఒకటే చెప్తా, నువ్వు ఎవరు చెప్పినా నువ్వు ఆగు. ఎందుకంటే ఆడదానికి ఆ దుర్బుద్ధి అనేది పుట్టకుండానే ఉండాలి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఎవరికైనా కానీ. అది ఒక్కసారి తప్పు చేయాలని ఆలోచన పుట్టిందంటే దాన్ని బ్రహ్మ కూడా మార్చలేడు, అదంతే. పెద్దోళ్ళు అంటారు కదా, బ్రహ్మకైనా పుట్టాను రెమ్మ తెగులు అన్నట్టు పుట్టకుండానే ఉండాలి. పుట్టిందంటే ఇంక అది మధ్యలో మాందనమాట. అలాంటప్పుడు ఎవరైనా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే, తప్పు చేస్తున్నా కాపురాన్ని వదులుకోమాకండి. మనం చేస్తున్నాం కదని చెప్పేసి అని మోసం తింటా ఎముకలు మెళ్ళ చేసుకుని అస్సలు తిరగమాకండి, అర్థమైందా? అది గుట్టు మొట్టు అనేది ఉంటుంది, చేసుకోండి. ఒక గుట్టుగా ఉండండి, ఇచ్చలవిడిగా చేసుకొని భర్త ముందే ఎక్కిపోటాలు బళ్ళు, ఏం పిక్కుంటావో పీక్కో అంటాము. మీకేమనిపిస్తుంది అంటే, మా ఆయనకి తెలుసు, పిల్లలకు తెలుసు, వాడు డబ్బులు ఇస్తున్నాడు నేను చేసుకుంటున్నా తెలుసు, ఇంకేం ఎవడు నన్ను అనేది, మా ఇంట్లో వాళ్ళే పీకలేరు, బయట వాళ్ళు నన్నేం బీగుతారని మీరు అనుకుంటారు. కానీ మీ హస్బెండ్ బయటికి పోతే వాడు ఏదన్నా మాట్లాడాలంటే ఏమంటారో తెలుసా? ఒరే వీడు ఎదవ, పెళ్ళాం సంపాదన మీద బతికేవాడు, వీడు పచ్చి ఎదవరా, వీడికి తెలుసు పెళ్ళాం చేసేది, పిల్లలకు తెలుసు తల్లి తిరిగేది, వాడెవడో డబ్బులు వేస్తే వేయించుకుంటారు, వీళ్ళు పెద్ద ఎదవలరా బాబు, వీడికేంద్ర మనం రెస్పెక్ట్ ఇచ్చేది అన్నట్టుగా లెక్క లేకుండా మాట్లాడతారు. నీ దగ్గర డబ్బు ఉండని రోజులు నీకు రా కూర్చో, ఏం బాగున్నావా అంటారు. నువ్వు బాగా రే వీడు ఇంటి ముందు వేరే వాళ్ళు చెప్పులు చూసి బయటకు వెళ్ళిపోతాడు రా, వీడు అంత ఎదవరా, వీడు పెళ్ళాం తిరిగేది బళ్ళు ఎక్కిపోయేది అందరికీ తెలుసురా అని అలా అనుకుంటారు. దయచేసి అలా ఎవరు చేయమాకండి. ఒకటి ఆలోచించండి అబ్బా, లేడీస్ చేసేదే తప్పు అంటే భర్త ఉండగా వేరే వాళ్ళు, నేనైనా ఇంకొకళ్ళైనా ఎవరైనా సరే, నేనేమి ఇదని చెప్పట్లేదు, కానీ చెప్తున్నా, ఒక భార్య తప్పు చేస్తుందంటే మ్యాక్సిమం భర్తకి దాకా పోనిచ్చుకోకుండా ఉండండి. భర్తకు తెలిసేటట్టు విచ్చలవిడి చేసుకోమాకండి. భర్తకు ఎదురు తిరిగి నేను ఇంతే, నేను ఇలానే చేస్తాను, నీకు ఇష్టమైతే ఉండు కష్టమైతే పో అంటే నేను ఒకటి చెప్పనా ఫ్రెండ్స్,
తాళిగట్టిన భర్త వెళ్ళిపోతే రేపు నీ బిడ్డకైనా నీకైనా ఏదన్నా ఇబ్బంది వస్తే ఆ మధ్యలో వస్తాడు చూడు, వాడు ఎప్పటికీ ఆదుకోడు. వాడు గుర్తుపెట్టుకోండి, నీ అందం ఉండని రోజులే వాడు వాడుకునేది. అర్థమైందా? నీ అందం అనేది లేకపోతే వాడు నీ మొహం సాయి కూడా చూడ్డు. వాడు నీ మనసును చూసి రాలా, నీ అందాన్ని చూసి వచ్చాడు, డబ్బులు పాడేస్తున్నాడు, వాడుకుంటున్నాడు, అయిపోద్ది. తర్వాత నీకంటే ఇంకెవతన్నా అందగతి దొరికిందనుకో, దాని దగ్గరికి వెళ్ళిపోతాడు. నువ్వే వాడికి లైఫ్ లాంగ్ కార్డు కాదు, వాడే నీకు లైఫ్ లాంగ్ కార్డు కాదు. కానీ నీకు లైఫ్ లాంగ్ కార్డు ఉంది. ఎవరో చెప్పనా? నీ భర్త. భర్తకి భార్య లైఫ్ లాంగ్ కార్డే, భార్యకి భర్త లైఫ్ లాంగ్ కార్డే. ఎన్ని చేసినా మనము ఎలాంటిదంటే సిమ్ ఒక్కటే రీఛార్జ్ మనం రకరకాలుగా చేయించుకుంటాం. 2GB అని, 1GB అని అలా. అట్నే ఇది కూడా అంతే, సిమ్ ఒకటే లైఫ్ లాంగ్. అది మనం ఒక సిమ్ వాడుకుంటాం, అదే ఉంటుంది. అర్థమైందా? అలాగే జీవితాలు తలకిందులు చేసుకోమాకండి, మగవాళ్ళకి సవాళ్ళు ఇసరమాకండి. ఇంకో కొంతమంది ఉంటారు మహాతల్లులు, అసలుకి చేతులెత్తి దండం పెట్టవచ్చు. వాళ్ళ గురించి నేను రేపు వీడియోలో చెప్తాను. అత్త అంటే అమ్మతో సమానం, మగవాళ్ళకి అత్త అంటే అమ్మతో సమానం. మామయ్య అంటే ఆడవాళ్ళకి తండ్రితో సమానం. నేను వీళ్ళ గురించి చెప్పాలి. అబ్బా అసలుకి ఈ సిచ్యువేషన్ మామూలుగా ఉండదన్నమాట. ఎట్టుంటుందంటే అట్టుంటుంది. మరి వాళ్ళు అసలు కడుపు కూడు తింటారా, లేకపోతే గడ్డి తింటారా, లేకపోతే వేరే ఏదన్నా తింటారో అర్థం కాదు. మరి ఎందుకు అసలు జనం ఇంతగా మారుతున్నారు? ఏదో సరే వయసులో ఉంది పిల్ల, కుర్రపిల్ల, ఏదన్నా తెలుసో తెలియకో ఏదన్నా ఒక పొరపాటు పని చేస్తే తల్లి అది మనసులో పెట్టుకొని కూతురు హ్యాపీగా పెళ్లి చేసి జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పాలి. కానీ కొంతమందే ఫ్రెండ్స్, నేను మళ్ళీ అందరిని అంటలేదు, కొంతమంది తల్లులు అల్లుడి మీద కన్నేస్తారు. వాస్తవం, ఇది రియల్గా జరిగినాయి. నిజంగా మీ గుండెల మీద మీరు చేసుకొని చెప్పండి, అబ్బా నేను చెప్పేది కరెక్టా కాదా అనేది. నిజంగా మీరు మీ గుండెల మీద చేసుకొని, సుజీ నువ్వు చెప్పింది రాంగు అని చెప్పేసి అని మీకు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. నిజమైతే నిజం